మానవ సేవే మాధవ సేవ. సేవ చేసిన వారు ఎవరికైనా సరే తగిన ప్రతిఫలం దక్కుతుందని చెప్పేసి ఈ 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్ని చూస్తే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా 64 కళలకు సంబంధించి సేవ అందించిన వారికి, అందులో నిష్ణాతులైన వారికి, విశిష్టమైన సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం అందించే అత్యద్భుతమైన అవార్డులు పద్మ అవార్డులు. వాటిలో నిజంగా ఎంతో విశిష్టమైన అవార్డు ఒక భారతీయ పౌరుడు ఒక పద్మశ్రీనో, ఒక పద్మభూషణం, ఒక పద్మవిభూషణం, భారతరత్న లాంటి సివిలియన్ అవార్డ్స్ని తీసుకోవడం అనేది చాలా గొప్ప గౌరవం. అలాంటి గొప్ప గౌరవాన్ని, అద్భుతమైన ఒక అవార్డుని మన తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాలుగా తన నట జీవితాన్ని ప్రారంభించి 1974 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అలుపెరగని శ్రామికుల్లాగా పనిచేస్తూనే ఉన్నారు. హీరోగా, నటుడుగా ఏ పాత్ర ఇచ్చినా సరే ఆ పాత్రకి న్యాయం చేయటంలో అతను ముందుంటారనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా తన 65 ఏళ్ల వయసులో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటూ తెలుగు ప్రేక్షకులందరికీ ఇంకా 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 తన మల్టీ టాలెంటెడ్ టాస్కులతోని ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంటర్టైన్ చేస్తున్నారు. అట్లాగనే అన్‌స్టాపబుల్ అంటూ ఆయన ఒక వెబ్ సిరీస్ లాంటి ఒక టీవీ షోని హోస్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క దగ్గరికి తీసుకొచ్చి ఎంతోమంది ఎవరు మాట్లాడలేని నటులను తీసుకొచ్చి ఆ వేదిక మీద ప్రతి ఒక్కరికి పరిచయం చేసి వాళ్ళ అంతరంగాలన్నింటినీ ఎంతో హృద్యంగా ఆవిష్కరిస్తారు. అది ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. ముఖ్యంగా పద్మభూషణ్ అవార్డు రావడానికి ఇవే అర్హతలా బాలకృష్ణ గారికి అంటే కాదు. బాలకృష్ణ గారు గత 25 సంవత్సరాలుగా, దాదాపుగా 25 సంవత్సరాలుగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి ఎన్నో విశిష్టమైన సేవలు చేస్తున్నారు. నిజంగా కూడా ఆ సేవలు అనేది ఆయన హృదయాంతరంగాల్లో నుంచి ఎంత గొప్పగా చేస్తున్నారంటే, తన తల్లిగారు బసవతారకం గారు క్యాన్సర్తో మరణించడం వల్ల ఎంతో బాధపడ్డ నందమూరి తారక రామారావు గారు నందమూరి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అనే దాన్ని ప్రారంభించడం, దానికి సంబంధించి విశిష్ట సేవలు చేయడం అనేది మనకు తెలుసు. కానీ బాలకృష్ణ గారు వచ్చినప్పటి నుంచి కూడా, దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నప్పటి నుంచి కూడా ఎంతో గొప్ప టెక్నాలజీని, డాక్టర్స్ని, వాళ్ళకి సంబంధించిన ఫండ్స్ని కలెక్ట్ చేసి ఎంతోమందికి ఇతోధికంగా ఉపయోగపడుతున్నారు. ఇకపోతే రాజకీయంగా హిందూపురం శాసనసభ నుంచి 3 సార్లుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎటువంటి పార్టీ సంబంధించిన నాకు ఇవి కావాలి, అవి కావాలి అని అనకపోవటం, చిన్నపిల్లాడిలాగా ఉండటం, వ్యక్తిత్వం ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే తనకు అప్పుడు ఏమనిపిస్తే అది చేస్తారు. మంచి చేయటం అనేది ఆయన మోటోలాగా ఫీల్ అవుతూ ఉండటంతోనే భారత ప్రభుత్వం ఆయన్ని గుర్తించి, ఆయన సేవల్ని గుర్తించి విశిష్టమైన పౌరవ సత్కారాన్ని ఆయనకి పద్మభూషణ్ రూపంలో అందించింది. ఇది నిజంగా కూడా బాలకృష్ణ ఫ్యాన్స్కే కాదు, బాలకృష్ణ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి వ్యక్తికి, ఒక మంచి నటుడికి, ఒక మంచి సేవా తత్పరత ఉన్న ఒక మనిషికి ఇలాంటి గొప్ప అవార్డు రావడంతోని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందుకే బాలయ్య ఫ్యాన్స్తో పాటు బాలయ్యకి సంబంధించిన కుటుంబ సభ్యులు బాలయ్య గౌర నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పి ప్రకటించడం, తన తోటి నటీనటులు చిరంజీవి గారు, నందమూరి తారక రామారావు గారు, ఇలాగ అందరూ కూడా బాలయ్య బాబుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పుష్ప 2 నటుడు నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ కూడా బాలయ్య బాబుకి శుభాకాంక్షలు తెలిపి ఈ రంగంలో ఆయన్ని చేసిన సేవల్ని కొనియాడుతూ అనేక మంది బెస్ట్ విషెస్ తెలియజేశారు. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతాను. నేను శివ మల్లాల.